అందరికీ నమస్కారం. నిన్న మంగళగిరిలో బీసీవై పార్టీ నిరసన దీక్షలో కార్యక్రమంలో జరిగినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తెలంగాణకు చెందిన వ్యక్తి శ్రీనివాస్ యాదవ్పై ఈరోజు ఈ కార్యక్రమం మీడియా ముఖంగా తెలియపరచడం జరిగింది. నా పేరు కన్నం దివాకర్ బాబు, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ని జనసేన పార్టీ నుంచి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఈ ముఖంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ జరిగిన వేదికపై ఆయన గత 2 రోజులుగా 3 రోజుల నుంచి బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్, గోడె రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి నిరాహార దీక్షను చేపట్టాడు. దీనికి ఉద్దేశించి ఆయన నిరాహార దీక్ష సంపూర్ణంగా సముచితంగా ధర్మబద్ధంగా వెళ్తే మేము కూడా ఆకర్షించేటువంటి వ్యక్తులు, మేము కూడా బీసీ వ్యక్తులుగా. కానీ ఆయన సొంత సామాజిక వర్గం నుంచి హైదరాబాద్ నుంచి తెచ్చుకుని, పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చి మా వ్యక్తి మా అధినేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద పైన ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చిన విధంగా ఇష్టానుసారంగా ఒక ఉప ముఖ్యమంత్రి వర్యుల హోదాలో ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఇష్టానుసారంగా నోరు పారేసుకొని పిచ్చి పిచ్చిగా వాగాడు. దీన్ని మేము గట్టిగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని కులాలను కలిపే ఆలోచన విధానం మీరు చూసుకోవచ్చు. పైన మా సిద్ధాంతాలను కూడా మీరు అన్ని కులాలను కలిపేటువంటి ఆలోచన విధానం ఏదైతే పార్టీ ఉందో అది మా జనసేన పార్టీ. కానీ ఈ వ్యక్తి ఒక్క బీసీలను ఒక స్టాండ్ తీసుకొచ్చేసరికి బీసీని మద్దతుగా చేస్తానని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగులో వీళ్ళు చేసేటువంటి అరాచకాలు, ఈ రోజున అమరావతిలో 1000 ఎకరాలు కావాలి బీసీలకి అని చెప్పేసి ఓ స్టాండ్ తీసుకొని మాట్లాడిన వాదన ఏమంటే చూసుకుంటే మనం గట్టిగా దీన్ని చూడవచ్చు. గత ప్రభుత్వంలో బీసీలను ఏ విధంగా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది, రావాల్సిన వారికి ప్రతిదీ కూడా వాళ్ళ వాటాన్ని కూడా వాళ్ళ నిధుల్ని, బీసీల నిధుల్ని తప్పుదోవ పట్టించడం, ఒక నవరత్నాలు అనే వాటి మీద తీసుకెళ్ళటం, అలాగే వాళ్ళకి ఎటువంటి 1000 నామినేటెడ్ పదవులని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తే 5% కూడా బీసీలు ఏ విధంగా చేయలేటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఎటువంటి చేయలేని నిరాదీక్షలు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చేయాల్సిన పరిస్థితి నీకు ఎలా వచ్చింది? అది మేము ముక్త కంఠంతో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. కానీ ఇక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూటమి ప్రభుత్వం తేవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి ఈయన తగ్గి 21 సీట్లకి మరీ తీసుకొచ్చి ఈయన పార్టీ ఏకంగా నష్టపోయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగడమే నాకు ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి సమాజ శ్రేయస్సుగా భావించి ఈయన ఈరోజు 21 స్థానాలు తగ్గి బీసీలని అందరినీ, బడుగు బలహీన వర్గాలందరికీ అండగా ఉండడం, వాళ్ళ అభివృద్ధి నా అభివృద్ధిగా భావించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 21 స్థానంలో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్లో ఈరోజు ఆయన కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు మీరు బీసీల అనే ఒక స్టాండ్ తీసుకొని బీసీల్లో మీ సామాజిక వర్గం ఓన్లీ మీ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ రోజు మీరు చేసినటువంటి దీక్ష అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గట్టిగా చూశారు. గట్టిగా దీనికి అందరూ కూడా ఖండిస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి ఉన్నాయంటే, మొత్తం ఆయన రాష్ట్ర స్థాయి కాదు, ఈ రోజు భారతదేశం మొత్తం కలిపి జాతీయ స్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మీరు ఈ రోజు బీసీలకి అండగా లేరని చెప్పేసి మీరు ఏ విధంగా వ్యాఖ్యలు వేస్తున్నారో ఈ రోజు అదే విధంగా మీరు ఆయన ఒక బీసీ పక్షపాతం చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిగా నేను ముక్తకంఠంతో చెప్తున్నా. అది మీరు ఈ వీడియో ద్వారా మీరు చూడవచ్చు. మన గత ప్రజారాజ్యం పార్టీలో ఆయన అధినేత, మా అప్పటి అధినేత చిరంజీవి గారు గత 105 సీట్లు బీసీలకి, భారతదేశంలో కూడా ఏ పార్టీ కూడా ఇవ్వనటువంటి బీసీలు ఉన్నటువంటి 105 సీట్ల ఎమ్మెల్యే స్థానాలను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో చేసి చూపిన వ్యక్తి ఎవరున్నారంటే ఒక అధినేత చిరంజీవి గారు. దాని తర్వాత మరి ఒక 21 సీట్లలో కూడా దాదాపుగా 1/3 సీట్లు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ మీరు చూపించుకోకుండా, ఇవన్నీ మీరు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని లేనిపోయిన ప్రాణాపాలను మీరు ఒక స్టేజీ పైన ఏదో ఒక బీసీలు అని చెప్పేసరికి ఒక స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసరికి మీరు సొంత సామాజిక వర్గానికి స్వార్థపరంగా ఇలాంటి వ్యాఖ్యలు వేస్తే మేము చొప్పు తీసుకొని కొడతాం. శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ నుంచి నువ్వు ఇక్కడ వచ్చిన వ్యక్తివి కాబట్టి మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం. మా పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ ఒకటే మీరు గుర్తించుకోవాలి. మేము ఆ రోజు గద్దర్ గారి స్ఫూర్తి మాది. ఆ రోజు తెలంగాణ గడ్డ మీద పోరాటాల ఎవరైతే పోరాటంగా నిలిచి తెలంగాణ సాధించినటువంటి స్ఫూర్తితో మేము ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మేము ఇక్కడ జనసేన పార్టీని స్థాపించి అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా మేము మృత్యకారులకు అండగా ఉన్నది మేము శ్రీకాకుళం జిల్లాలో
ఒక బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావాలని చెప్పేసి మా అధినేత సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఆ రోజు స్థాపించిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. అలానే ఎక్కడైనా సరే ఒక బీసీ వ్యక్తికి అన్యాయం జరుగుతుందంటే ముందుగా వచ్చి నిలబడేది మా పార్టీ నాయకులు, కార్యకర్తలు. దీన్ని మీరు గట్టిగా గుర్తించుకోవాలి. ఇవన్నీ ప్రాలాపనలు వాగే ముందు కూడా ఎన్ని తెలుసుకొని రావాలి నువ్వు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడైనా వస్తే. అంతేగాని ఇలాంటి లేనిపోయిన వాడపనులు వాగితే మాత్రం మేము మాత్రం గట్టిగా బుద్ధి చెప్పే తీరుతాం. ఇంకోసారి ఈ రాష్ట్రానికి కూడా రాకుండా చేస్తామని చెప్పి చెప్తున్నాం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఒక జనసేన పార్టీ కార్యకర్తని. కానీ నాకు ఈ రోజు అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక బీసీ వ్యక్తిని, ఒక కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గా, స్టేట్ డైరెక్టర్ గా నియమించిన వ్యక్తిని నేను నాలాంటి వ్యక్తినే కాదు, నాలాంటి వ్యక్తుల్ని చాలా మందికి ఒక నాయకత్వాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరన్నా అంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ విషయంగా గుర్తించుకోవాలి. ఈ రోజు కూడా బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ కూడా కింద యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కోరుకునే వ్యక్తి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు కూడా మీ వినియోగంగా మీరు చాలా సాంప్రదాయబద్ధంగా, చాలా గౌరవబద్ధంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు కనుక రెండోసారి కానీ మీ నోటి నుంచి వస్తే అక్కడే మిమ్మల్ని మాలాంటి బీసీ యువత అందరూ కూడా మిమ్మల్ని చుట్టుముట్టి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.